ఉండి చదువుల నిమగ్నమై ఉంటారు కాబట్టి ఆ కొద్ది రోజులు వాళ్ళ యొక్క మతాచారాలని వాళ్ళ పూజల్ని అందరూ అన్ని మతాలని గౌరవిస్తారు. యూనివర్సిటీ ఎవరికి కాదు. మిగతా యూనివర్సిటీలో ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మిగతా యూనివర్సిటీలో ఎందుకు ఉండట్లేదు, ఇక్కడే ఎందుకు ఉంటుంది? మొదటి నుంచి కూడా వందే తెలంగాణకు ప్రత్యేకత ఉంది. ఆ రోజు నైజాం పరిపాలన నుంచి ఉన్నది. వందే మాతర ఉద్యమం నుంచి కూడా అది ఇక్కడ నైజాం పరిపాలకుడు మెజారిటీ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఆ రోజుల నుంచి వందే మాతర ఉద్యమం యూనివర్సిటీ మొదలైన దగ్గర నుంచి ఉంది ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో. అయితే దాన్ని ఇప్పుడు క్రమక్రమంగా సమస్యలు తలెత్తున్నాయి. ఇప్పుడు అయితే ఇప్పుడు ఏమైందంటే ఆ పూజలు కార్యక్రమాలు చేసినప్పుడు ఎటువంటి విభేదాలు రాలేదు. కానీ సడన్ గా ఏ విద్యార్థులు ఈ రోజు ఎన్నో సమస్యలతో ఉన్నారు. ఉద్యోగాలు లేక రాష్ట్రంలో 154,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ పోరాటం అదే ఆశ్చర్యపోతున్నాం. అసలు ఎవరు అడిగారని 10,000 మంది విద్యార్థులు బోర్డర్లో ఉన్నారు. అక్కడ 10,000 మంది హాస్టల్ బోర్డర్ లో ఎవరు అడిగారు అసలు మీరు బీ ఫెస్టివల్ పెట్టమని అడిగారు. వీళ్ళు ఎప్పుడైతే చర్యకు బీ ఫెస్టివల్ పెడితే ప్రతి చర్యగా వాళ్ళు పంది కూర పండుగని వాళ్ళు పట్టుకొచ్చారు. అసలు మనం ఎటుపోతున్నాం అర్థం కావట్లేదు. మేమంటున్నాం అసలు ప్రశాంత వాతావరణంగా ఇదే ఈ రోజు తెలంగాణ ఉద్యమం లేని పోలీస్ ప్రకటన ఈ రోజు హాస్టల్ కి రూమ్ కు ఒక పోలీసోడు కాపలా కాస్తాడు. మేము కోరుకుంది తెలంగాణ వచ్చిన తర్వాత మాట నిజంగా ఇప్పుడు ఆ విద్యార్థి ఎవరైతే ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారో ఎన్ని పక్కన పెడితే మనం ప్రపంచ దేశాలకి ఈ రోజు హైదరాబాద్ అనేది ఒక తలమానికంగా ఒక బాగా అభివృద్ధి చెందే ఒక మహానగరంగా అందరికీ కనపడుతుంది. అందులో ఉస్మానియా యూనివర్సిటీ అంటే అభివృద్ధి పదంలో సాగే నగరానికి ఇది ఒక పట్టుగొమ్మ అనిపించుకునే స్థాయిలో ఇప్పుడు ఈ రోజు పందికూర పెద్ద కూర ఎన్ని అసలు ఎలా ఉంటుందంటే పిల్లలు దీనికోసం ఎదురవుతున్నారు బలవుతున్నారు అని అంటే మనం ఏ సంకేతాలు ప్రపంచ దేశాలకు ఇస్తున్నాం హైదరాబాద్ మహానగరంగా చేసుకుని ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ రోజు ఎన్ని సమస్యలు నిజంగా అబ్బాయి చెప్పినట్టు ఆ బాబు చెప్పినట్టు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనం నాకు అనిపిస్తుంది తెలకపల్లి రవి గారు నేను లేకపోతే మంచి మీడియా సోదరులు అందరూ కూడా వెళ్ళి ఒకసారి ప్రశాంతమైన వాతావరణం అందరిలో ఒక సమన్వయ భావాన్ని మనం ఏర్పాటు చేయాలి. దానికి పరిపూర్ణానందగా నేను సిద్ధం. ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు, వారు కూడా మాట్లాడతారు. బాబు మీరు మాట్లాడండి, మీ పేరుతో సార్ చెప్పండి వారికి. సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రంజిత్, ఉస్మానియా యూనివర్సిటీ సార్. రైట్, బీడీఎస్సీ ఓయూ అధ్యక్షుడు. ఓకే మాట్లాడండి. ఒక్క నిమిషం సార్ మాట్లాడండి. మేము ప్రధానంగా ఓయూలో బీ ఫెస్ట్ నిర్వహిస్తేందుకు వట్టిగా మా ఉద్దేశాల నుంచి పుట్టినవి కాదు. దేశంలో జరుగుతున్న అసహన రాజకీయాలకు వ్యతిరేకంగా మాత్రమే ప్రత్యేక సందర్భంలో బీ ఫెస్ట్ నిర్వహిస్తా ఉన్నాం. బీఫ్ తింటే తినండి, వేరే దగ్గర తినండి, ఊరికి దూరంగా తినండి అనే అభిప్రాయాలతో మేము ఏకీభవిస్తలేము. మేము విశ్వవిద్యాలయంలో చదువుతున్న వ్యక్తులుగా దేశంలో జరుగుతున్నటువంటి వ్యవస్థలన్నింటిని అర్థం చేసుకునే వ్యక్తులుగా బీఫ్ తింటే తప్పేంది, తరతరాల నుంచి తింటున్న వ్యక్తులు అదే విధంగా తింటారు. ఇవాళ యూనివర్సిటీ స్థాయికి వచ్చిన మేము కూడా మాకు నచ్చింది మేము తింటాం, మా తిండి పైన ఆంక్షలు ఏంటని మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ 2 ప్రశ్నలు మాకు ఎదురవుతున్నాయి. బీఫ్ తినొద్దు అది పవిత్రం అని చెప్పేసి ఒక వర్గం మాట్లాడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ బీ ఫెస్టివల్ ఎందుకు నిర్వహించాలి, విశ్వవిద్యాలయాలు ఎందుకు నిర్వహించాలని చెప్పేసి ఇంకోటి మాట్లాడుతున్నారు. మొదటి దానికి సమాధానం అయితే సార్ క్లియర్ గా చెప్పేస్తారు పరిపూర్ణానంద గారు. మీరు తింటే తినండి, మేము మాత్రం మేము పవిత్రంగా చూస్తాం, మేము తినకుంటుంటాం, మీరు తినేటోళ్ళు తినండి, మాకు అభ్యంతరం లేదని చెప్పినందుకు ధన్యవాదాలు. యూనివర్సిటీలో ఎందుకు నిర్వహిస్తుందో అంటే ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడేం జరిగినా మాట్లాడే గొంతుకగా యూనివర్సిటీలు ఉంటాయి. ప్రధానంగా దేశంలో ఉస్మానియా యూనివర్సిటీకి ఆ ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఇవాళ ఏదో మాకు మేముగా ఉస్మానియా యూనివర్సిటీలో బీ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్టు, మేము విద్యార్థుల సమస్యలే పట్టించుకున్నట్టు, అన్నిటికి ముందుండి మానవతరాయ్ గారే చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి కార్యక్రమంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జరిగే ప్రతి పోరాటంలో ప్రధాన భూమిక వామపక్ష విద్యార్థి సంఘాలు ఖచ్చితంగా ఉన్నాయి. అది రోజువారీ పేపర్ చూసినా రోజువారీ మీడియా చూసినా దాంట్లో తేటతెల్లం అవుతుంది. ఇవాళ పోర్క్ ఫెస్టివల్ ను ఇంకొక ఆయన బోటి రోటీ సలాయ్ అంటూ ఇంకొక ఆయన కూరగాయల ఫెస్టివల్ అంటూ చేస్తూ ఉన్నారు. ఏ విద్యార్థి కూడా దాన్ని వ్యతిరేకిస్తలేరు. మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన ఈ వ్యక్తులు మాత్రమే వాళ్ళందరూ కలిసి ఆర్ట్స్ కళాం గంట కవాతు చేసి దిగిన ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. ఇక్కడున్న వ్యక్తి ఒక పోర్క్ ఫెస్టివల్ అంటాడు, ఇక్కడున్న వ్యక్తి కాయగూరల ఫెస్టివల్ అంటాడు, ఇంకొక ఆయన బోటి రోటీ సలాయ్ అంటాడు. అంటే ఆర్ఎస్ఎస్ వ్యక్తులు తప్పించి ఎవరు వీటికి వ్యతిరేకంగా చేస్తలేరు. విద్యార్థులు కోరుకున్నారా అని మాట్లాడుతూ ఉన్నాడు మానవతరాయ్ గారు. విద్యార్థులే కోరుకున్నారు. ఇక్కడ విద్యార్థులే దేశవ్యాప్తంగా జరుగుతున్న అసహన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశంలో బీఫ్ తింటే చంపేస్తారా? ఇది దుర్మార్గమైనది. ఈ దుర్మార్గమైన విషయానికి మేము గొంతుగా నిలబడదలుచుకున్నాం. దళితులకు మైనార్టీలకు అండగా నిలబడదలుచుకున్నాం కాబట్టి ఈ బీ ఫెస్ట్ నిర్వహిస్తామన్నాం. దాదాపు 25 విద్యార్థి సంఘాలు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి సంఘాలు డెమోక్రటిక్ కల్చరల్ ఫోర్స్ అనే సంఘంగా ఏర్పడి ఈ బీ ఫెస్ట్ నిర్వహిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఎట్లా ముందుకెళ్తాం. ఒక్క విషయం సార్, నేను బయటికి వెళ్ళాలి, నేను మాట్లాడి ముగిస్తాను.
రంజిత్ అనేటువంటి ఆ యువకుడు ఆవేదన నాకు అర్థమైంది. కానీ ఆయన ఆవేదనలో ప్రజెంట్ చేసే దాంట్లో చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. అసహన రాజకీయాలు ఓయూ క్యాంపస్ లో వద్దు దయచేసి. మనందరం చదువుకునే విద్యా రాజకీయాలు వేరు కావు సార్. విద్యా రాజకీయాలు మిళితమయ్యే ఉంటాయి ఎక్కడైనా. తర్వాత రాజకీయాలు మనం ఎంచుకోవచ్చు. చదువుకునే సమయంలో రాజకీయం, సహన రాజకీయం, లేకపోతే హలో కట్ అయినప్పుడు వారు కూడా మాట్లాడిన తర్వాత రాకేష్ గారు దేశంలో స్వామి గారు లైన్ కట్ అయింది. ధన్యవాదాలు అయినప్పటికీ కూడా ఓకే. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ, దళితులు కానీ, లేకపోతే ఇంకా వేరే కులస్తులైనా మతస్థులైనా ఎవరైనా కూడా ఈ దేశంలో ఉండేటువంటి చట్టాలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది. న్యాయస్థానాల యొక్క తీర్పులను కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చట్టాలను కానీ, న్యాయస్థానం యొక్క తీర్పును కానీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ యొక్క బీఫ్ ఫెస్టివల్ పైన హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. మేము ఒకటే చెప్తున్నాము, ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ లో మెన్షన్ చేయబడ్డది. గోవధ నిషేధం గురించి మాట్లాడబడింది. దాని తర్వాత సదాదుల్లా అనేటువంటి వ్యక్తి, జే లారీ అనే వ్యక్తి అప్పుడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉన్నటువంటి ఒక ఫోరంలో వాళ్ళు కలిసి నిర్ణయించారు గోవధ నిషేధం గురించి మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో చేర్చాలని. దాని తర్వాత 1959లో 52లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈ ప్రపోజల్ తెచ్చినప్పుడు కూడా అన్ని కమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ ముస్లిమ్స్, మిగతా కమ్యూనిటీస్ కూడా దీన్ని స్వాగతించాయి. దాని తర్వాత 1962లో పార్లమెంట్ లో ఈ యొక్క బిల్లును టేబుల్ చేసినప్పుడు కూడా అన్ని కమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ వాళ్ళు సపోర్ట్ చేయడం. ఇష్యూ గోవధ సంబంధించి చట్టం అమల్లో ఉందా లేదా ఆ ఇష్యూస్ ఒకటి. కానీ ఇప్పుడు సమస్య వాళ్ళేదో తింటా ఉంటే సరే హైకోర్టు పర్మిషన్ ఉందా లేదా అనేది ఒక పర్మిషన్ ఇవ్వనప్పుడు ఎట్లా చేస్తారని ఒకటి. కానీ మీరు పని కట్టుకుని ఇప్పుడు ఆయన చెబుతున్నారు ఎందుకు వ్యతిరేకించి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తారనేది వారు. మేము ఒకటే విషయం చెప్తున్నాము, ఇప్పుడు చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందా లేదా. మనం అందరం అంబేద్కర్ కంటే గొప్ప మేధావులం అయితే కాదండి. అంటే ఉస్మానియాలో చట్టాలతో మా సంబంధం లేదు అనేక ఆందోళన చేశారు కదా గతంలో. అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నారు కూడా ఉద్యమాలు నడిపాం కదా మనమంతా. బాబోటాలు చట్టం పాటిందంటే మమ్మల్ని తిట్టారు కదా. ప్రజాక్షేమానికి వ్యతిరేకంగా ఏ చట్టం ఉన్నా దాన్ని వ్యతిరేకిస్తారు. ఎవరైనా కూడా మనం చట్టాలను గౌరవించాల్సిందే. అప్పుడే ఒక రాజ్యాంగ వ్యవస్థ అనేది సరిగా నడుస్తుంది. మీరు ఏబీవీపీ తరఫున గానీ బీజేపీ తరఫున గానీ చట్టాలు పాటించారా అని నేను అడుగుతున్నా. ఎప్పుడు పాటించారు నా చెప్పండి. తెలంగాణ మీరు ఏం చేశారో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. లేదు మేము చట్టాలను గౌరవిస్తున్నాం. మీరు ఒక ఇన్సిడెంట్ చెప్పండి, చట్టాలను గౌరవించిన ఇన్సిడెంట్ చెప్పండి. వెళ్ళితే తార్నాకలో పెట్రోల్ బంకులు పగలగొట్టినప్పుడు ఎట్లా పగలగొట్టారు? ఏ చట్టం అనుమతించింది? బస్సుల మీద రాళ్ళేయటం, బస్సుల మీద రాళ్ళేయటం నేనేమంటున్నా అంటే అది కూడా సమర్థించట్లా. కానీ మేమేం చెప్తున్నామంటే అది ఏబీవీపీ అయినా ఎస్ఎఫ్ఐ అయినా ఇంకో ఆర్గనైజేషన్ అయినా కూడా వైలెంట్ మెథడ్స్ అనేవి సరైనటువంటి కాదు దాన్ని మేము చెప్తున్నాము. కానీ ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం ఏంటంటే చట్టాలను గౌరవించి శాంతి భద్రతలు వెళ్లి విరిసేలాగా ప్రయత్నించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క స్టూడెంట్స్ యూనియన్ మీద ఉంది, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మీద ఉంది. ఇప్పుడు మేము ఎన్ని రోజులు వాదిస్తే ఏమన్నారు, చాలా లాజికల్ పాయింట్స్ తీసి లేదు అది కాదు ఇది కాదు అన్నారు. లాస్ట్ చివరికి కోర్టే చెప్పింది కదా అండి, కోర్టే చెప్పింది, స్టే ఇచ్చింది. ఇప్పుడు కూడా కోర్టును కూడా మేము పట్టించుకోమన్న సందర్భాలు ఉన్నాయి. అది సరికాదు, అది ఎవరు చేసినా తప్పే, అది ఎవరు చేసినా తప్పే. ఒక నిమిషం, రాజీవ్ గారు ఒక లైన్ లో ఉన్నారు చాలాసేపు నుంచి. రాజీవ్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో రాకేష్ గారు మాట్లాడండి. మాట్లాడుతున్నా సార్. చెప్పండి. లోకేష్ ఓకే. నగేష్ ఓకే. సారీ చెప్పండి సార్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ధర్నాలు చేసిర్రు అవి చేసిర్రు అంటే మంచిగా ఉంది సార్. ఇప్పుడు ఇది చదువుకోమని తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి ఆడికి పంపించారు. పందుల కూర, ఎద్దుల కూర ఏ ధర్నాలు చేయాలి కాయలు. ఫస్ట్ అడ్మిషన్ అప్పుడు ఇటువంటి అప్పుడు ఏమన్నా పాల్గొంటే ఇమ్మీడియట్లీ గేట్ బయటకు పంపించేయాలి వీళ్ళను, ఎవరైనా కానీ ఇటువంటి రాజకీయాలు చేసిన వాళ్ళను. ఫస్ట్ తీసిన తర్వాత వీళ్ళు వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు. ఒకరు పందుకూర అంటారు, ఒకరు ఎద్దుకూర అంటారు. వీళ్ళిద్దరు వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు. ఇదంతా ఎవరైతే 3-4 ఉన్నారో, వేల మంది కాదు, 2-3 ఉంటారు. ఇలా వాళ్ళ 3 ఇంట్రాగేషన్ చేస్తే మొత్తం బయట పడుతుంది. శివకుమార్ గారు చదువుకోవడానికి వచ్చారు అక్కడ. రైట్. శివకుమార్ గారు మరొకరు. శివకుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. హలో శివకుమార్ గారు.
రైట్. ఇప్పుడు మొదటి విషయం ఏంటంటే అసహనాన్ని వ్యతిరేకించడం అవసరం. అంటే అసహనాన్ని, అప్రజాస్వామికత్వాన్ని, నియంతృత్వాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తారు? ప్రపంచంలో చైతన్యవంతమైన ఉద్యమాలకు విశ్వవిద్యాలయాలు కేంద్రంగా ఉన్నాయి. ఇక్కడ గొడ్డు మాంసాన్ని ఆపడం కాదు, అక్కడ అంబేద్కర్ స్టడీ సర్కిల్ పెట్టుకున్నందుకు ఒక యూనివర్సిటీలో ఆపేశారు. ఇప్పుడు ఎవరు మానవ హక్కుల మీద చట్టాన్ని ధిక్కరించింది? ఎవరు? దాద్రిలో హత్య చేసింది బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు. నిన్న అతని కొడుకు వాంగ్మూలం ఇచ్చాడు. గొడ్డు మాంసం తినేవాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళండి అని హర్యానా ముఖ్యమంత్రి చెప్తాడు. భగవద్గీతను దేశానికి ఇదిగా పెట్టండి సుష్మా స్వరాజ్ గారు చెప్తారు. ఈ చర్చ ఎవరు తెచ్చారు? ఈ దేశంలో లేదే. 2 ఏళ్ల కింద ఇట్లాంటి విషయాలు చర్చించలేదే. అట్లాంటి చర్చ వచ్చినప్పుడు విద్యార్థులు చైతన్యవంతులు ఎవరి పక్షాన ఉన్నారని చెప్తారు. రెండో మాట, భారతీయ సమాజంలో లేదా హిందూ సమాజంలో ఇతర మతాలను పక్కన పెడితే 170 మంది ఏ కులాలు వాళ్ళు. నేను ఇందాక కూడా చెప్తున్నాను, నేను ప్రధానంగా శాఖాహారి, నిజం చెప్తున్నాను. ఎక్కువగా నేను అంతగా మా నాయనమ్మ దగ్గర పెరిగాను, నేను ఉల్లిపాయలు కూడా తక్కువగానే తింటాను నేను. కానీ దాని అర్థం అవతరాలు తినేదాన్ని మనం ఎలా ఆపుతాం? కాబట్టి ఇక్కడ గొడ్డు పెద్ద కూర, పంది కూర ప్రభావం ఉంది మీ మీద. అది కాదు, నేను తినడం సమస్య కాదు, నా గురించిన చర్చ కూడా కాదు. పెద్ద కూర, పంది కూర అని రెండింటినీ సమానంగా పోటీ పెట్టడం. ఒకటి పెద్ద కూర ఏ నేపథ్యంలో వచ్చింది? ఒక్క పూట వాళ్ళు తినంత మాత్రాన విద్యా వాతావరణం అంతా ఏం పాడైపోదు. వీళ్ళందరికీ ఒక ఇండికేషన్ కదా మీరు చేశారు. దాన్ని సామరస్యంగా మీరు పరిష్కరి. ఇక్కడ అక్కడే కూర ఏదో వేరే వేరే కారణాలు తీసుకొస్తున్నది. దాద్రిలో వాంగ్మూలం ఏమిచ్చారండి? దాద్రి చేసింది భారతీయ జనతా పార్టీ. మీరు బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు అని ఎవరో వాంగ్మూలం ఇస్తే దాన్ని మీరు ప్రూఫ్ గా చూపెడతారా? ఎవరో వాంగ్మూలం ఇస్తే దాన్ని ప్రూఫ్ గా చూపెడతారా? దాద్రి ఎవరి హయాంలో ఏమింది? సమాజ్వాదీ పార్టీ రూల్ చేస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ లో మీరు వామపక్షాల యొక్క మిత్రపక్షమైనటువంటి సమాజ్వాదీ పార్టీ రూల్ చేస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ లో జరిగింది. దానికి బీజేపీకి ఏం సంబంధం అండి? అసహనం అనేది బీజేపీ వచ్చిన తర్వాతనే వచ్చిందా? ఈ దేశంలో మత ఘర్షణలు జరగలేదా ఇంతవరకు? సో కాబట్టి మీరు బురదయ్యేటువంటి కార్యక్రమం చేయకండి. కోర్టు తీర్చినాక కూడా దానికి ఇంకా కారణాలు చెప్తే మీరు మేధావి అది ఒప్పుకుంటున్నాం, మీరు మేధావి ఒప్పుకుంటున్నాం. నాకు అక్కర్లేదు. కానీ ఇప్పుడు ఒకటే మాట అండి, విశ్వాసాలు న్యాయస్థానాలకు అతీతమైనవని వాదించిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. విశ్వాసాలు న్యాయస్థానానికి అతీతమైనవని ఏమైంది? విశ్వాసాలు న్యాయస్థానానికి. రెండో మాట, ఈ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఒకటే చెప్తున్నాం. చట్టపరంగా దీన్ని నిషేధించబడింది, మీరు గౌరవించాలంటే చాలా కారణాలు. వీరు కూడా అనేకమైన ఛానల్ మాతో కూడా పార్టిసిపేట్ చేశారు, చెప్పారు. ఇప్పుడు ఎవరో ఒకరు ఇప్పుడు వాడు చెప్తున్నారు రాజ్యాంగంలో చాలా పొరపాటు. రాజ్యాంగంలో గోవధాన్ని ప్రత్యేకంగా ఏం లేదు. పాలిచ్చే పాడి పశువులను సామూహికంగా వధించకుండా చూడాలి అని మాత్రమే ఉంది. అలాగే 17, 18, 19 అధికారులు